నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సవాలతో జరుపుకోవాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు. డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. నంద్యాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? ఒక ముసలి గుంటనక్క వారం నుంచి నంద్యాలలో తిరుగుతుంది. కొడుకు కోడలతో గుంటనక్క రాజకీయం చేస్తున్నాం. శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అహోబిల మాలోల సన్నిధిలో కీర్తి పూజ. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెలో ఉద్యోగుల ఒంటికాలుపైన నిరసన. తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేరువవుతుందన్న అక్కసుతో జీర్ణించుకోలేక శిల్ప తప్పుడు ప్రచారాలు మానుకో ఎన్ఎండి ఫిరోజ్. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు మా ఉద్యమం ఆగదు. కార్మికుల ఆవేదన. అంగన్వాడీల నిరవధిక సమ్మె 20వ రోజుకు ఆడదాం ఆంధ్ర పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం. అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. నిబంధనలకు లోబడే వేడుకలు జరుపుకోవాలని డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాలలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి 1 గంట వరకు మాత్రమే కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవాలి. సీసీ కెమెరాల పర్యవేక్షణ తప్పనిసరి. మోటార్ బైకుల సైలెన్సర్స్ తీసివేసి అధిక శబ్దం వచ్చేలా రోడ్లపై ప్రయాణించరాదు. మద్యం సేవించి రోడ్లపై ప్రయాణించరాదు. వాహనాలపై అధిక వేగంతో మరియు ప్రమాదకరమైన డ్రైవింగ్ చేయరాదు. అవుట్డోర్ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో డీజే సౌండ్ బాక్సులు, బాణసంచాను కాల్చడానికి అనుమతి ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. మహిళలపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా నిరోధించడానికి దిశ పోలీసులు మరియు జిల్లా పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటాయని తెలిపారు. వైన్ షాపులు నిర్ణీత సమయంలోగా మూసివేయాల్సి ఉంటుందని, మైనర్లకు మద్యం విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తామని, మద్యం మత్తులో వాహనాలను నడిపేవారు మైనర్లకు వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2023 వీల్కోల్ పలుకుతూ స్వాగతం తెలుపుతున్నాం పోలీస్ శాఖ తరఫున. అయితే ఈరోజు 31వ తారీఖు రాత్రి కొన్ని పోలీస్ నిబంధనలు ఉన్నాయి. గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది, ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ చేసి సైలెన్సర్స్ తీసి నడిపినట్లయితే వారి మీద కఠినంగా చర్యలు తీసుకుని పడతాయి. ప్లస్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఓపెన్ ప్లేసెస్లో కేక్ కట్ చేయడం అట్లాంటి ఏదైనా కానీ చేసినట్టయితే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి ఎవరిళ్లలో వాళ్ళు కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ వాళ్ళ ఇళ్ళలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా లాడ్జెస్లో, ప్రైవేట్ లాడ్జెస్లో కూడా ఈ పార్టీలు ఏర్పాటు చేసుకొని అబ్సీనిటీ కానీ ఏదైనా కానీ జరిగినట్లయితే, అక్కడ చిన్న చిన్న గొడవలు తాగినప్పుడు గొడవలు జరిగినట్లయితే వాటిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఎవరు ఉడక ఏదైనా కానీ సంబంధించి నైట్ పూట 12 తర్వాత ఎవరు ఉడక లాడ్జెస్లో ఇట్లా ప్రైవేట్ ఫంక్షన్స్ జరుపుకోవడము అట్లాంటిగా చేసినట్టయితే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉడక ఈ పోలీసు యొక్క సూచనలు పాటించాలని, అదేవిధంగా కొత్త సంవత్సరం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాం. ఈ తర్వాత ఓపెన్ డ్రింకింగ్ అవుట్ సైడ్ ఎక్కడైనా కానీ ఓపెన్ ప్లేసెస్లో కూడా తాగి అల్లరి చేసినట్టయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పోలీసు యొక్క సూచనలు పాటిస్తూ పోలీసుకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నైటు గట్టిగా బందోబస్తు అన్ని ఏరియాలలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా కానీ అసాంఘిక శక్తులు కానీ ఎవరైనా కానీ ఈ చట్ట వ్యతిరేక పనులు చేసినట్లయితే వారిపైన కఠినంగా వ్యవహరించి వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడుతుందని చెప్పేసి ప్రతి మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తూ ఇది పబ్లిక్ చేరవేయవలసిందిగా కోరుచున్నాను.
నంద్యాల టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ నాయకులు జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, ఎన్ఎంటీ ఫరూక్, సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. నంద్యాలలో వైసీపీ నాయకులు నిర్వహించిన సామాజిక సాధికారక బస్సు యాత్ర వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. నంద్యాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? శిల్ప బ్రదర్స్కి భవిష్యత్తు ఇచ్చింది టీడీపీ పార్టీ అని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సరికాదని భూమా నాగిరెడ్డి ప్రచారం చేస్తుంటే శిల్పా మోహన్ రెడ్డి వీధులు పట్టుకుని తిరిగింది గుర్తు లేదా అని హెచ్చరించారు. కర్నూలులో కొట్టించుకున్న దెబ్బ గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. బహిరంగ సభల్లో మాట్లాడేది ఆలోచించి మాట్లాడమని హితవు పలికారు. ఒక ముసలి గుంటనక్క వారం నుంచి నంద్యాలలో తిరుగుతుంది. కొడుకు కోడలతో గుంటనక్కలా రాజకీయం చేస్తున్నావు. నిన్ను 2 సార్లు గెలిపించాం. ఏమి చేశావని? నీ ఆస్తులు సంపాదించుకోవడం కోసం చేశావు. ముందే హైవే వస్తుందని పొలాలు కొని వ్యాపారం చేస్తున్నావు. బస్సు యాత్రలో ప్రజలు వ్యాపారం మార్కెట్లో ₹1 కోటి నష్టం వచ్చింది. పేదవారు కడుపులో కొట్టడం తప్ప ఇంకేం తెలుసు? శిల్పా కుటుంబాన్ని ఓడగొట్టడమే మా లక్ష్యం. శిల్పా కుటుంబాన్ని నంద్యాలలో వదిలిపెట్టేలాగా చేస్తామని పేర్కొన్నారు. ఒక వారం నుంచి ఒక ముసలి గుంటనక్క నంద్యాల తిరుగుతోంది, ఇంటింటికి పోతోంది. ఒకప్పుడు ఒక ఆర్యవైశ్యుడు నంద్యాల కౌన్సిలర్గా పోటీ చేస్తే 2 వార్డులు ఏంటి నేను గెలిపించుకుంటా అని చెప్పినాడు. ఇవ్వకుండా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినాడు. చేస్తే వాళ్ళ కొడుకు సలీం నగర్ సవాలేసి ఎట్లా గెలుస్తావో చూస్తామని చెప్పి ఒక ఆర్యవైశ్యుడి మీద సవాల్ చేసినాడు. ఆ ఆర్యవైశ్యుడు ఇండిపెండెంట్గా గెలిచినాడు. మీ ప్రగాలు ఉత్తర ప్రగల్భాలు మీవన్నీ కూడా గుంటనక్క వ్యాపారాలు. నిన్న కూడా 2 ఇళ్లకు పోయినావు, ఇదే శ్యామ్ ఇంటికి పోయినావు, 3 గంటలు కూర్చున్నావు. మళ్ళా బిందెల సుదర్శన్ ఇంటికి పోయినావు. ఒక్కసారి నాకు లాస్ట్ మధ్యలో అంతిమయాత్ర అని చెప్పి అంతిమ బస్సు యాత్ర చేసినావు. నీకు ఇదే అంతిమయాత్ర ఏమి? నువ్వు ఈ గుంటనక్క వ్యాపారాలని చేస్తున్నావు. ముసుగు కట్టుకున్నావు, కళ్ళకు గంతలు కట్టుకొని మాట్లాడుతున్నావు. నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని మాట్లాడుతున్నావు. ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకుతో రాజ్యపాలన చేసినట్టు ఈ రోజు కూడా నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని నీ కొడుకుతో నీ బిడ్డతో రాజ్యపాలన చేపిస్తున్నావు. కొడుకు కోడలు ఇద్దరితో చేపిస్తున్నావు. మున్సిపాలిటీ నా గుండెకాయ అంటావు. మున్సిపాలిటీ 20 ఏళ్ల నుంచి నీ స్వాధీనంలో పెట్టుకున్నావు. స్వాధీనంలో పెట్టుకుని దాంట్లో నెలకు ₹1 కోటి బయటకు తీస్తున్నారు. ఇది ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు ఎట్లా గెలుస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని. నీ గుంట నక్కజిత్తు ఆ వివరాలు అందరికీ తెలుసు. అందరి ఇళ్ళకి పోతున్నావు. ఇదొక్కసారి నా కొడుకుని గెలిపించండి, ఇదొక్కసారి నా కొడుకుని గెలిపించండి అని. మేమందరం కూడా, మేము ఫరూక్ సార్ అందరం కూడా టీడీపీలో ఉన్నప్పుడు నిన్ను గెలిపించినాం. నిన్ను 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించినాం. నీ కొడుకును ఒకసారి ఎమ్మెల్యే గెలిపించినాం. మేము నీ నుంచి ఇతరులకు వస్తేనే నీకు ఎవరో గుర్తుండదా? ఏ పార్టీలు ఉండేది గుర్తులేదా? కళ్ళ గంతలు కట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు. మళ్ళీ ఫ్యాక్షనిజం అంట. ఫ్యాక్షనిజం ఏడ చేసినావు నువ్వు? కొండసుం కేసులో చేసినావా? నంద్యాలలో చేసినావా? వీధులు పట్టుకొని తిరిగినావు. ఇంతకుముందు భూమా నాగిరెడ్డి ఉంటే వీధులు పట్టుకొని తిరిగినావు బయటికి. నువ్వు ఇదే కింద ఫ్యాక్షన్ అని చేయాలనుకుంటే నిన్ను టచ్ చేసావు, మాడి మస్ అయిపోతామని చెప్పినావు. మమ్మల్ని టచ్ చేయి, ఇంకొక భూమా నాగిరెడ్డిని చూస్తావు. నీ అంత తెలుస్తాను, నీ అంత తెలుసనికే ఉన్నాం మేమంతా. మేమొక్కరమే కాదు, చాలా మంది ఉన్నారు. నంద్యాల పట్టణ ప్రజలు చాలా మంది ఉన్నారు. మీ అంతు చూసి మీ అంత్యయాత్ర కొండసుం కేసులో పంపడానికి రెడీ అవుతున్నాం. జాగ్రత్త బిడ్డ, నువ్వు చూసుకో బిడ్డ, నువ్వు చూసుకో. ముసలి గుంటనక్క, నువ్వు నీ బిడ్డ జాగ్రత్తగా ఉండండి. సవాలేసి చెప్తున్నాం. ఇది ఈ ఊరు కాదు, ఈ ప్రాంతం కాదు. మళ్ళీ పాకిస్తాన్ ఇండియా అని మాట్లాడతావు. ఏం మాట్లాడతావు? ఆడదాం ఆంధ్ర అంట. ఏం ఆడతావు? ఆంధ్ర ఖోఖో ఆడతావా, కబడ్డీ ఆడతావా, ఏమాడతావు? నీ జగన్మోహన్ రెడ్డి బ్యాట్లు పంపిస్తే తుప్పు బ్యాట్లు ఇరిగిపోయినాయి, బ్యాకెట్లు, వికెట్లు పడిపోయినాయి. ఇప్పటికే 3-4 ఎమ్మెల్సీలు వికెట్లు పడిపోయినాయి, 3 ఎమ్మెల్యేలు పడిపోయినారు. నీ వికెట్ కూడా పడిపోతుంది. నువ్వు కూడా మూటా సర్దుకొని వెళ్ళిపోతావు బిడ్డ, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అర్థం చేసుకోవాలి. మీతో ఉంటే మంచోళ్ళు, బయటికి వస్తే ఇల్లే చెడ్డోళ్ళు. మీరు రోజు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఎందుకు వస్తున్నారు నంద్యాలను? 4.5 సంవత్సరాలు మీరు లేరు నంద్యాలకు. ఇప్పుడు వచ్చి ఎందుకు? ఓన్లీ మీ కొడుకుది గ్రాఫ్ పడిపోయింది. మీ కొడుకు మీకు అందరికీ తెలుసు. నంద్యాల ప్రజలు అందరూ అంటున్నారు నాకు ఈ సండే ఎమ్మెల్యే వద్దని అంటున్నారు. మళ్ళీ దానికోసం ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి పోయి ఏమంటున్నారు మీరు? లేదు నా కొడుకుని గెలిపియండి, ఆఖరిసారి
ఇంకా దీని తర్వాత అవసరం లేదని అంటున్నారు. ఎందుకు అంటున్నారు మీరు? ఎందుకంటే మీకు బాగా తెలుసు మీ కొడుకు గ్రాఫ్ మొత్తం పడిపోయింది, ఈసారి మీ కొడుకు ఖచ్చితంగా ఓడిపోతాడని మీ అందరికీ తెలుసు. దానికోసమే మీరు దిగారు. ఇప్పుడు మీరు దిగి మళ్ళీ ఏం కొత్త సబ్జెక్ట్ ఏమన్నా ఉందా? అదే 4.5 సంవత్సరాల ముందు సేమ్ ఇదే మాటలు, సేమ్ ఇదే, ప్రతి వాళ్ళ దగ్గర వెళ్ళి సేమ్ ఇదే, కొత్తది ఏం చేయడం లేదు. మళ్ళీ దాని తర్వాత 4 సంవత్సరాలు ఉండరు మీరు, మళ్ళీ దిగుతారు. ఇంకా నంద్యాల వాళ్ళ ప్రజలు ఎన్ని సంవత్సరాలు మీకు చూస్తూ ఈ ఫ్యామిలీతో ఫెడప్ అయిపోయినారు. 20 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ మీ దీంట్లో గుప్పెట్లో పెట్టుకున్నారు. ఏం చేశారు? మొత్తం మున్సిపాలిటీ మొత్తం దోచేశారు. మీరు మున్సిపాలిటీది మనం లిస్ట్ తీస్తే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి? దాంట్లో ఎంతమంది అసలు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఇల్లీగల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, మీరు ఎంతమందికి ధర్మా ఇస్తున్నారు, వితౌట్ ఎంతమంది ఉన్నారు, మొత్తం లిస్ట్ తీస్తే చాలా స్కామ్, ఎంత పెద్ద స్కామ్ ఉంది మీకు అందరికీ తెలుసు. మున్సిపాలిటీ 20 సంవత్సరాల నుంచి మనం ఆడిట్ చేస్తే దీనంత పెద్ద స్కామ్ ఎక్కడ జరిగేది లేదు. మీరు ఇంకొకరి నిన్న శిల్పారవి ఏమంటాడు, మాకు ఎవరు పుట్టలేదు, మాకు నంద్యాల నుంచి బయట పట్టేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఈ ఎలక్షన్ మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. 2024 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, మళ్ళీ నంద్యాలలో ఫారూక్ గారు గెలిచారు. మీరు కంపల్సరీ మీకు బస్ స్టాండ్ కూడా దగ్గరనే కట్టించారు. అక్కడి నుంచి బ్యాగ్లు డైరెక్ట్ సర్దుకొని ఇంకా కొండా సుంకేశ్వర వెళ్ళడానికి. దానికోసమే నేను ఒకటే అంటున్నాను, ఇది పద్ధతి కాదు. మీరు లాస్ట్ టైం హిందూ ముస్లిం అక్కడ మైనార్టీ 2000 ఎంతమంది పిల్లల మీద కేసు వేశారంటే ఉట్టిగా, అసలు కొంతమందికి అసలు సంబంధం కూడా లేదు. అట్లాంటి పిల్లల్ని మీరు వాంటెడ్లీ ఇరికించి ఒక్కొక్కరిని 60 రోజులు జైల్లో వేశారు. అందరినీ జైల్లో వేశారు. ఎంత ఇబ్బంది పెట్టారండి. అందరు పోయి చెప్పినారు, సార్ పిల్లలు కూడా లేరు సార్. అయితే కూడా శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ 1 శటగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశీకుల వారి శ్రీ మాల్వల నరసింహస్వామి సన్నిధిలో షేర్తి పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా తాము నిత్యం ఆరాధించే మాల్వల నరసింహస్వామి ఉత్సవమూర్తిని మూలమూర్తితో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి గత్యత్రయం విన్నవించారు. పీఠాధిపతి వారు భవానాశిని నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ మాల్వల నరసింహస్వామి వారిని ప్రత్యేకంగా ఆరాధించి ప్రసాదాలను నివేదించారు. అనంతరం శాతుమోరై గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం లక్ష్మీనాథాచార్యపర్యంతం వందే గురుపరసాయిపరందం వ్యామోగయస్తైతరానిధనాయ మేనే అస్మద్గురోర్భగవతోత్రేయగృహిందో రామానుజస్య చరణౌ మాతా పితా యువదయస్తనయా సూర్య సర్వం యదేవ నియమే
यमेन मदङ्गजानामात्यच्युनकुलपदेन् श्रीमत्तदङ्ग्रियुगलं प्रणमामि मूर्त्रान् भूतं धनस्य महदाग्वय भट्टनाद भक्ताङ्गिरेण परकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्गुलमुनिम् श्रीरङ्गदोपल् तिरुवेङ्कटमुनयान् அவற்றுள் அதியனுக்கு கூடாமே எத்திசையுமுடனோடும் இழைத்து விழுங்காலம் நகரேழில் முச்சியமாம் கட்சி தண்டில் அத்திகிரி அருளாளருக்கு அடைக்கலம் நான் புகழ்ந்தேன். அவற்றுள் அதியனுக்கு கூடாமே எத்திசையுமுடனோடும் இழைத்து விழுங்காலம் முத்திகரம் நகரேழில் முக்கியமாம் கட்சி தண்டில் அத்திகிரி அருளாளருக்கு அடைக்கலம் நான் புகழ்ந்தேன். श्रीमद्वेङ्कटनाथार्यं वन्दे वेदान्तदेशिकं लक्ष्मीनाथमस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरमसायिपरमन्दं व्यामोगयस्तैतरानिधनाय मेणे अस्मद्गुरोर्भगवतोऽस्मैर्गृहीन्दोन् रामानुजस्य चरणौ मातापितायुवदयस्तनया धूरिस्सर्वं यदेव नियमेन मदङ्गजानामात्यच्युनकुलपदेन् श्रीमत्तदङ्ग्रियुगलं प्रणमामि मूर्त्रान् भूतं धनस्य महदाग्वय भट्टनाद भक्ताङ्गिरेण परकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्गुलमुनिम् श्रीरङ्गदोपल् तिरुवेङ्कटमुनयान् அவற்றுள் அதியனுக்கு கூடாமே எத்திசையுமுடனோடும் இழைத்து விழுங்காலம் நகரேழில் முச்சியமாம் கட்சி தண்டில் அத்திகிரி அருளாளருக்கு அடைக்கலம் நான் புகழ்ந்தேன். அவற்றுள் அதியனுக்கு கூடாமே எத்திசையுமுடனோடும் இழைத்து விழுங்காலம் முத்திகரம் நகரேழில் முக்கியமாம் கட்சி தண்டில் அத்திகிரி அருளாளருக்கு அடைக்கலம் நான் புகழ்ந்தேன். నంద్యాలలోని ధర్నా చౌక్లో 12వ రోజు జరుగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వాధిక సమ్మెలో భాగంగా ఉద్యోగుల ఒంటికాలపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు తమను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని నినాదించారు. ఈ సమ్మెకు మద్దతు తెలుపుతూ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్ రత్నం మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి ఉద్యోగ సమస్యలపై కనీస అవగాహన లేదని, ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోవడం చాలా దారుణమని, ఇలాంటివి ఈ ప్రభుత్వానికి చెల్లుతాయని, ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఉద్యోగుల హామీలు నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వం శ్రీనివాసమూర్తి అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వాధిక సమ్మెకు మద్దతు తెలుపుతూ సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇలాంటి ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఇబ్బందులకు గురవుతారని, ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు. స్థాయికి నువ్వు ఇంప్లిమెంటేషన్స్ ఏవి చేస్తున్నా మేము ఫాలో అప్ చేస్తున్నా, మమ్మల్ని మాత్రం ఎందుకు విస్మరించారు ఈ జగనన్న అని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే మా హక్కుల సాధనకి మేము ఒక చిన్న కుటుంబము
మండలంలో ఒకే ఒక స్కూల్ ఉన్నందుక జిల్లా పరిషత్ స్కూళ్ళు అన్ని స్కూల్స్లలో ఉన్నటువంటి టీచర్స్ ఎంత పనిని చేస్తున్నారో అంతకు ఎక్కువగానే నైట్ డ్యూటీలతోటి డే డ్యూటీలు హాలిడే డ్యూటీలు అని 36 గంటల దాకా పని చేస్తున్నాము. అటువంటి మమ్మల్ని విస్మరించడము మేము చాలా బాధిస్తూ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. మేము అందుకనే ఎంఆర్సీలో పనిచేసే సిబ్బంది మండలంలో ఉన్న విద్యా సంస్థల అన్నిటి యొక్క సమాచారాలని జిల్లా స్థాయికి పంపుతుంటారు. అటువంటి వాళ్ళని విద్యాశాఖలో విలీనం చేయడానికి కేజీబీవీలో ప్రతిదీ ఇంప్లిమెంటేషన్ చేస్తూ కేజీబీవీలో విద్యార్థులని సక్సెస్ స్టోరీస్గా ఎంతో స్థాయికి తీసుకెళ్తున్న మమ్మల్ని మాత్రమే ఎందుకు విద్యాశాఖలో విలీనం చేసుకోవడానికి అంగీకరించటం లేదు అని మేము ప్రశ్నిస్తున్నాము. రోడ్డెక్కి మరీ ప్రశ్నిస్తున్నాము. మండల విద్యాశాఖ అధికారి గారి కార్యాలయంలో మరియు దాదాపు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి సమగ్ర శిక్షలో పనిచేసేటువంటి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది ఉద్యోగులు ఉన్నాం. మేము మా సమస్యను పట్టించుకోవాలి. మన ముఖ్యమంత్రి జగన్ గారు 2014 ముందర జాయిన్ అయిన వాళ్ళను రెగ్యులర్ చేస్తామని చెప్పి మనకు జీవో ఇచ్చినారు. కానీ దాంట్లో మా ప్రస్తావన లేదు. కాబట్టి మా సమగ్ర శిక్షలో పనిచేసేటువంటి మేము విద్యాశాఖలో పనిచేస్తున్నాం. కాకపోతే మీరు సమగ్ర శిక్షను మీరు విద్యాశాఖలో విలీనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా 26,000 మంది ఉద్యోగులను అందరినీ రెగ్యులర్ చేయాలని మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. మెడికల్ లీవ్ లేదు, ఏదో క్యాజువల్ లీవ్ 14-15 రోజులు ఉంది. ఇవన్నీ ఉన్నాయి. మామూలుగా 4వ తరగతి ఉద్యోగులకి అన్నీ ఉన్నాయి. వీళ్ళు 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా కాదు. మళ్ళీ 4th క్లాస్ ఎంప్లాయీస్ అన్ని హక్కులు ఉండే వాళ్లకు ఏదో కోడిఫైడ్ లాస్, అట్లే లేబర్ లాస్లో కూడా 240 రోజులు పనిచేస్తే పర్మనెంట్ చేయాలని జీవో 212 చెప్తోంది. మరి సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, సమాన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని. అట్లే జీవో 212 ప్రకారం పర్మనెంట్ చేయాలని ఇవన్నీ చెప్తోంది. వాళ్ళకి అన్ని మెడికల్ అలవెన్స్లు, డిఏలు ఇవన్నీ కూడా ఇవ్వాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం పంచాయత్ సెక్రటరీకి ఇస్తోంది కొంత, అట్లే ఇంకా ఇతరులకు ఉద్యోగిస్తోంది. కానీ న్యాయ సంబంధించిన డిమాండ్లను 26,000 మంది మొత్తం టోటల్ ఉండేటువంటి సంఖ్యను ఇంతవరకు ఎందుకు పట్టించుకోవడం లేదో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. మరి మంత్రులందరూ కూడా చెప్పేదేమంటే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోలేదు, ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియదు అని చెప్పేటువంటి అవాస్తవమైనటువంటిది పరిస్థితి చెప్తుంది. అయితే నిజంగా చెప్పదలుచుకుంది ఏమంటే ముఖ్యమంత్రి గారు ఆంధ్ర ఆడుదామని బ్యాట్ తీసుకొని మన రోజా గారికి బ్యాట్ పట్టుకుని ఎట్లా ఆడాలో చెప్పి చూపిస్తూ ఉండేటువంటి వ్యక్తికి రాష్ట్రంలో ఇంత అశాంతిగా ఉండేటువంటి పరిస్థితి. అంగన్వాడీ స్ట్రైక్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, తర్వాత మున్సిపాలిటీ పని స్ట్రైక్ చేస్తున్నారు. ఇంకా ఉద్యోగస్తులు కూడా సమ్మెకు దిగాలని ఆలోచిస్తున్నారు. నాకు నిన్న తెలిసింది ఉద్యోగ సంఘాల నాయకులు తెచ్చింటారు. అంటే ఇంతమంది ఈరోజు బాధపడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసే చర్యలకన్నింటి కూడా వ్యతిరేకంగా ఉంటే మీకు తెలియదంటే నమ్మొచ్చునా? ఇది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి మంత్రులందరూ అబద్ధాలు చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులందరూ భయపెట్టి ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేసి ఎట్లయినా సరే సమ్మెను విరమింపజేసి మళ్ళీ ఉద్యోగాల్లో చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇంకో రకంగా ఏమంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వస్తే మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తాం అనేటువంటి ఒక మాట చెప్పి మేమే మీకు తప్ప వేరే వాళ్ళు లేరు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగింపజేసి భయోత్పాదం సృష్టించి చేసే పని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చే 6 గ్యారంటీలను బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఆన్లైన్ ద్వారా షూరిటీ బాండ్లు ప్రజలకు అందజేస్తుంటే తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేరువవుతుందన్న అక్కసుతో జీర్ణించుకోలేక నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కౌన్సిలర్లు వాలంటీర్స్ ద్వారా టీడీపీ వాళ్ళు వస్తే ఓటీపీ ఇవ్వొద్దు అంటూ ప్రజల మధ్య అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈస్ట్ ఇండియా కంపెనీ అయిన శిల్పా రవి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, ఇక 3 నెలలే సమయం ఉందని శిల్పా కుటుంబాన్ని తగిన బుద్ధి చెప్పడానికి నంద్యాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ముఖ్యమంత్రి జగన్ నంద్యాల ఎమ్మెల్యే రవి మాదిరి ఇష్టం వచ్చినట్లు దొంగ హామీలు తాము ఇవ్వలేదని, తెలుగుదేశం పార్టీ ఏదైనా సూటిగా పథకాలు ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నామని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఓటీపీ ద్వారా షూరిటీ బాండ్లు ప్రజలకు అందజేస్తున్నామని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కాకుండా
బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో తమ పేర్లు నమోదు చేసుకుని తమకు వచ్చే పథకాలకు ష్యూరిటీ బాండ్లు పొందాలని పిలుపునిచ్చారు. నంద్యాలలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం చాలా బాగా నడుస్తుంది, చాలా సక్సెస్ అవుతుంది. దీన్ని ఓర్పలేక వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ప్రతి ఒక్క మెసేజ్ పంపిస్తున్నారు వాట్సాప్లో. ఏమంటే ఓటీపీ షేర్ చేయకండి, దీనివల్ల ఇబ్బంది పడుతున్నారని. ఇది యాక్చువల్లీ ఏమంటే ఇది ఒక బాండ్. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు అట్లనే పవన్ కళ్యాణ్ గారిది సిగ్నేచర్స్ ఉన్నాయి. ఇది మన భవిష్యత్తు కోసం. దీంట్లో ఆరు స్కీమ్స్ ఉన్నాయి మన పార్టీది. ఇది ఖచ్చితంగా మన పార్టీ గెలిచిన తర్వాత, పార్టీ వచ్చిన తర్వాత ఈ స్కీమ్స్ అంతా ఎవరెవరికి ఇంట్లో ఎవరెవరికి స్కీమ్స్ ఏది లేకపోతే అది అంతా అన్ని స్కీమ్స్ వస్తాయి. ఇది వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైసీపీ వాలంటీర్స్ కానీ, ఇక్కడ నంద్యాలలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కానీ, కౌన్సిలర్స్ కానీ దీనికి ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఓటీపీ చెప్పకండి అని. ఇదంతా ఫేక్, ఇదంతా నమ్మకండి. ఇది ఒక మంచి ప్రోగ్రాం. ఎందుకంటే భవిష్యత్తులో ఏమన్నా స్కీమ్స్ రావాలంటే దీనివల్ల డైరెక్ట్ మీ ఫోన్కి వచ్చేస్తుంది, మీకు అప్డేట్ అవుతుంటుంది మీ ఇంట్లో ఈ స్కీమ్స్ లేవు ఇది అదని. దీనికోసం అపోహలు నమ్మకండి. మీరందరూ పార్టీ కోసం, పార్టీ ఓటీపీ అడిగితే ఖచ్చితంగా ఇవ్వండి. ఇదంతా ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీని కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు కాదు మోసం చేయడానికి. ఎందుకంటే నిజమైన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి వర్క్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఎవరు ఇక్కడ డబ్బుల కోసం పనిచేయరు. మనం ఇక్కడ ఎవరికి కానీ ఒక అపోహలు పెట్టి అబద్ధాలు ఆడి 4.5 సంవత్సరాలు మీరు ఎట్లా అబద్ధాలు ఆడినారో అట్లా ఇక్కడ ఉండదు. ఇది పర్ఫెక్ట్ ప్రోగ్రామ్. ఇది దానికోసం దయచేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపచేయాలని, జీవో నెంబర్ 7 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అర్హులైన కార్మికులకు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలను అమలు చేయకుండా మాటలు చెబుతూ ప్రగల్భాలు పలుకుతూ కార్మికులందరి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య అధ్యక్షత వహించగా కార్యదర్శి భాస్కరాచారి, నాయకులు రామకృష్ణ, ఆదాము, రామాంజనేయులు, నాగేశ్వరరావు, సిద్ధయ్యలతో పాటు మున్సిపల్ కార్మికులు 200 మంది పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను, అసెంబ్లీలో చెప్పిన మాటలను నెరవేర్చాలని, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలను జీవో నెంబర్ 7 ప్రకారం అర్హులైన వారందరికీ ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపచేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అన్ని డిమాండ్ల సాధనకు ప్రభుత్వం ముందుకు రావాలని, లేకుంటే నిర్వాధిక సమ్మె ఉధృతం చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని 105 మున్సిపాలిటీలలో ఈరోజు 6వ రోజు సమ్మె జరుగుతుంది. మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్ మరియు సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మరి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ ఏపీ ప్రభుత్వం వారు మున్సిపల్ కార్మికుల సమస్యలను గుర్తించి వారి యొక్క సమస్యలను పరిష్కారం చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము CITUగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంగన్వాడీలు నిరవధిక సమ్మె 20వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలో నంద్యాల జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం ఆందోళన చేపట్టారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం నిర్మలమ్మ, ప్రాజెక్ట్ కార్యదర్శి సునీత, జిల్లా నాయకురాలు నాగరాణిలు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని 20 రోజులుగా ఆందోళన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు. ఆడదాం ఆంధ్ర పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆరోపించారు. నిత్యం గర్భిణీలు, పాలింతలు, శిశువుల పిల్లలకు సేవలందిస్తున్న తమకు కనీస వేతనం పెంచమంటే ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. కదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1,00,000 రూపాయలు ఆయాకు 50,000 చేసినారు కదా అని అడగడం జరిగింది. కానీ మేమేం అడుగుతున్నాం, 5 లక్షల టీచర్కు ఆయాకు 3 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికంటే అదనంగా 1,000 వేతనం పెంచాలని అడుగుతున్నాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు 20 రోజులు అవుతున్నా ఏమాత్రము మా యొక్క సమస్యలపైన దృష్టి పెట్టలేదు. కానీ రాబోయే పరిస్థితుల్లో
మేము 3వ తేదీ కలెక్టరేట్ ముట్టడి చేయాలని తీర్మానించుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఇప్పటికైనా మీరు మంచి మనసుతో మాకు మా యొక్క డిమాండ్స్ నెరవేర్చినట్టు. పాత సంవత్సరం గతించిపోయింది, ఈ రోజుతో కొత్త సంవత్సరం, కొత్త హృదయము, నూతన హృదయంతో మరి మా డిమాండ్స్ అన్ని రేపటిలోగా నెరవేర్చినట్టు, లేకపోతే మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తానని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. సమ్మె చేసి వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంపాదించుకున్నారు. అలాగే మహారాష్ట్రలో కూడా 19 రోజులు సమ్మె చేసి వాళ్ళు 2.5 లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంపాదించుకున్నారు. తర్వాత కర్ణాటక ప్రభుత్వంలో 25 రోజులు రేయి పగలు వాళ్ళు సమ్మె చేసి వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ జీవో సహా సంపాదించుకోవడం జరిగింది. తెలంగాణ వాళ్ళు కూడా అదే విధంగా 21 రోజు చేశారు. మేము కూడా ఏపీలో కూడా ఎంతవరకైనా కానీ సమ్మె ఎన్ని రోజులైనా కానీ చేస్తాము. కానీ గవర్నమెంట్ దిగి వచ్చే వరకు చేస్తాము. మీకు 2వ తేదీ వరకు టైం ఇస్తున్నాము. ఆ లోపల మా యొక్క ప్రధానమైన డిమాండ్స్కి మీరు సమాధానం ఇవ్వకపోతే మాత్రం 3వ తేదీ ముమ్మరంగా కలెక్టరేట్ ముట్టడి చేస్తామని మేము CITU ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున తెలియజేయడమైనది. ముందుకు రాలేదు. రాకపోగా బొత్స సత్యనారాయణ గారు ఒక బెదిరింపులాగా 3వ తారీఖు లోపు మీరు విధులలో చేరితే సరే, లేదంటే మేము ప్రత్యామ్నాయం చూసుకుంటాము అని చెప్పాడు. ఈ విషయాన్ని నిన్న ఉప ముఖ్యమంత్రి దృష్టికి కూడా నేను తీసుకుపోయాను. ఇది మంచిది కాదు సార్, ఆడవాళ్ళ విషయంలో బెదిరింపే కదా ఇది అంటే. అట్లా అయిండండి అంటే అన్నాడు సార్, పేపర్లో వచ్చింది చెప్పడం జరిగింది. అందుకని ఇప్పటికైనా వాళ్ళు ఈ యొక్క కోరికలు పెద్దవి కాదు, పైగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క హామీ, ఆ రోజు నేను మాట తప్పను మెడమ తిప్పను అని చెప్పినాడు. కాబట్టి ఆ మాట తప్పనేటువంటి పెద్ద మనిషి, మెడమ తిప్పనేటువంటి పెద్ద మనిషి మరి ఈ రోజు ఎందుకు మెడమ తిప్పుతున్నాడు, ఎందుకు మాట మారుస్తున్నాడు? అందుకని ఇప్పటికైనా సరే చెయ్యాలి. అట్లా చేయని పక్షాన 3వ తారీఖు తర్వాత రాష్ట్ర నాయకత్వం ఏదైతే పిలిపిస్తుందో రిలే హంగర్ స్ట్రైక్ ఇస్తుందా, లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు అవకాశం అటువంటి పిలిపిస్తుందా, ఏ దానికైనా సరే అంగన్వాడీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వారి తరఫున CITU కూడా అండదండలుగా నిలబడుతుందని, వారితో పాటుగా పోరాటాల్లో పాల్గొంటుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సవాలతో జరుపుకోవాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు. DSP మహేశ్వర్ రెడ్డి. నంద్యాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? ఒక ముసలి గుంటనక్క వారం నుంచి నంద్యాలలో తిరుగుతుంది. కొడుకు కోడలతో గుంటనక్క రాజకీయం చేస్తున్నాం. శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అహోబిలం మాలోల సన్నిధిలో చేర్తి పూజ. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వాధిక సమ్మెలో ఉద్యోగుల ఒంటికాలుపైన నిరసన. తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేరువవుతుందన్న అక్కసుతో జీర్ణించుకోలేక శిల్ప తప్పుడు ప్రచారాలు మానుకో NMD ఫిరోజ్. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు మా ఉద్యమం ఆగదు. కార్మికుల ఆవేదన. అంగన్వాడీల నిర్వాధిక సమ్మె 20వ రోజుకు ఆడదాం ఆంధ్ర పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం. అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.